వాళ్ళు వదిలిపెట్టి వచ్చాక అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ ఎలా ఉంటాయి? ప్రాపర్ వాచ్‌మ్యాన్ ఉంటారా? లేదా పిల్లలు ఎప్పుడొస్తున్నారు, వెళ్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకెలా తెలుస్తది? సో, మనం ఏదైతే హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తున్నామో, హ్మ్. క్వాలిటీ పరంగా చూస్తే 3 స్టార్ ఆర్ 4 స్టార్ హాస్టల్ స్టాండర్డ్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నాం విత్ ఆల్ ద ఎమ్యూనిటీస్. అపార్ట్ ఫ్రమ్ థట్, ఇట్స్ నాట్ లైక్ దట్ ఎవరు పడితే వాళ్ళు లోపలికి వచ్చేస్తున్నారని కాదు. సో, ఒక యాక్సెస్ కార్డ్ ఉంటుంది స్టూడెంట్‌కి. అది ఉంటేనే లోపలికి రాగలుగుతారు. హాస్టల్‌కి. ప్రతి ఫ్లోర్‌లో ఒక హ్మ్. సీసీ కెమెరా యాక్సెస్ ఉంటుంది. మీ పాప లోపలికి ఎప్పుడెళ్తుంది, బయటికి ఎప్పుడొస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక రిపోర్ట్ అయితే మనకు ఉంటుంది. హ్మ్. అపార్ట్ ఫ్రమ్ దట్, పాప క్లాసెస్‌కి వెళ్ళిందా లేదా? హ్మ్. కాలేజ్‌కి వెళ్తుందా లేదా? ఒకవేళ అబ్సెంట్ అయిందా? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మాకొస్తుంది. తర్వాత మీకిస్తాము. హ్మ్. మాతో పాటు మీకు కూడా వస్తుంది. హ్మ్. బట్ మీరు యాక్సెప్ట్ చేయకుండా మళ్ళీ వాళ్ళని మేము యాక్సెప్ట్ చేయలేం. ఎందుకంటే ఒక పాప గాని, బాబు గాని ఇవాళ ఒక తప్పు చేస్తారు. అది మేము కవర్ చేస్తాము. హ్మ్. రేపొద్దున మళ్ళీ రిపీట్ అవుతే మళ్ళీ మేమే బ్లేమ్ అవుతాము. హ్మ్. హ్మ్. సో దట్ విల్ బి ఎవ్రీథింగ్ ట్రాన్స్‌పరెంట్. హ్మ్. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ జార్జియా హ్మ్. విల్ బి రిపోర్టెడ్ టు పేరెంట్స్ ఇన్ రెగ్యులర్ బేసిస్ ఇఫ్ దే నీడ్. హ్మ్. ఎందుకంటే ప్రతిదీ సీసీ కెమెరా ఉంటుంది అండ్ వార్డెన్స్ అంటున్నారు కదా! హ్మ్. ఆ వార్డెన్స్‌ని కూడా మేమే పంపించాం. హ్మ్. మన ఇండియా నుంచి వాళ్ళు వెళ్ళి 24/7 అక్కడ సెక్యూరిటీతో ఉండి హ్మ్. సపోర్ట్ ఇస్తూ ఉంటారు.